ಜನ್ಮದಿನಾಚರಣೆ ಅಂತ ಯಾವತ್ತೂ ನಾನು ಆಚರಣೆ ಮಾಡ್ಕೊಳ್ಳೋದಿಲ್ಲ. ನಾನು ಏನು ಮಾಡ್ಕೋಬಾರ್ದು ಅಂತಿದ್ದೆ, ನಮ್ಮ ತಂದೆಯವರು ತೀರಿ ಹೋಗಿದ್ದಾರೆ. ಆದರೂ ಇವರು ಬಿಡಲಿಲ್ಲ. ಇವತ್ತು ಎಲ್ಲರೂ ಸೇರಿಕೊಂಡು ಈ ಒಂದು ಸಮಾರಂಭವನ್ನು ಒಗ್ಗಟ್ಟನ್ನು ಕಾಪಾಡ್ಕೋಬೇಕು. ಜನರ ಕಷ್ಟ ಕಾರ್ಪಣ್ಯಗಳನ್ನು ಮತ್ತು ತಾಲೂಕಿನ ಅನೇಕ ಸಮಸ್ಯೆಗಳನ್ನು ಇವತ್ತು ನಮ್ಮ ಜಿಲ್ಲಾ ಪರಿಷತ್ ಮೆಂಬರ್ಸು ಇದ್ದಾರೆ, ತಾಲೂಕು ಸಮಿತಿಯವರಿದ್ದಾರೆ, ಎಲ್ಲ ಚುನಾಯಿತ ಪ್ರತಿನಿಧಿಗಳು ಇದ್ದಾರೆ. ಎಲ್ಲರನ್ನೂ ಕೂಡ ನಾನು ವಿನಂತಿ ಮಾಡಿಕೊಳ್ಳೋದು, ಜನರಿಗೆ ಏನು ಕಷ್ಟಗಳನ್ನ ಸ್ಪಂದಿಸಬೇಕು. ಕಷ್ಟಗಳಿಗೆ ಅವ್ರಿಗೆ ಇನ್ನು ಮುಂಬರುವ ಮುನ್ಸಿಪಾಲಿಟಿ ಎಲೆಕ್ಷನ್ಸ್ ಆಗಲಿ, ಪಾರ್ಲಿಮೆಂಟ್ ಎಲೆಕ್ಷನ್ಸ್ ಆಗಲಿ, ಇವತ್ತು ನಮ್ಮ ಪಕ್ಷ ಕೂಡ ನಮ್ಮ ಮುಖ್ಯಮಂತ್ರಿಗಳಿದ್ದಾರೆ. ಆದ್ದರಿಂದ ನಮ್ಮ ಜನಗಳಿಗೆ ಯಾವತ್ತೂ ಕೂಡ ನಾವು ಕಷ್ಟಗಳಿಗೆ ನಾವು ಸ್ಪಂದಿಸೋದಕ್ಕೆ ಸಿದ್ಧರಾಗಿದ್ದೇವೆ. ಯಾವುದೇ ಒಂದು ಸಂದರ್ಭದಲ್ಲಿ ಕೂಡ ಸಮ್ಮಿಶ್ರ ಸರ್ಕಾರ ಆದರೂ ಸಹಿತ ಇವತ್ತು ತಾಲೂಕಿನಲ್ಲಿ ನಾವು ಅಧಿಕಾರದಲ್ಲಿಲ್ಲ. ಕೆಲವು ಸಮಸ್ಯೆಗಳು ಬರುತ್ತೆ. ಆದರೂ ನಮ್ಮ ಜಿಲ್ಲಾ ಪರಿಷತ್ ಮೆಂಬರ್ಸ್ ಎಲ್ಲ ಇದ್ದಾರೆ. నగదానే మాట్లాడతాడు, నగనగదానే ఉంటాడు. అది వాళ్ళ స్వభావం. లోగా ఒకటి యూత్ ఒకటి లేదు. చేతిలో ఐదు చేస్తానంటాడు, లేకపోతే లేదు అంటాడు. అంతే డైరెక్ట్ అఫర్ చేస్తాడు. నాయకుడిని మనం అందరూ చేరుకొని తిరిగి వాళ్ళని అధికారాన్ని తేవాల ముందు తెచ్చేదానికి జవాబారి మన అందరిదే ఉంటుంది అని మీకు అందరికీ నమస్కారం చేస్తాను. సతి ఏమి ఈ సంతోషానికి మీకు చెప్పకూడదు అనుకోండి. ఎలా అంటే మా అప్ప సావాయా దాని నుంచి చేసేది వద్దు అని అనుకోవడమే. ఇలా మన మిత్రులంతా కూడా మా పాప యువకులంతా ఇలా వచ్చిపోవాలి మీరు ఆఫీస్కి అని చెప్పి ఇది చేస్తే దేవుడిని చెప్పి బెంగళూరులో మన వయ్యాలి కావాల టీటీడీ టెంపుల్కి పోయి వెంకటేశ్వర స్వామి ప్రార్థన చేసుకొని మన జనాలకంతా అందరికీ కూడా మంచిది కానీ అని చెప్పి దేవుడిని ప్రార్థన చేసుకొని ప్రార్థన చేసుకొని ఇంకా ఎక్కువ వాహనాలు పడి జనాలు పడి జనాలు బాగుంది అని చెప్పి దేవుడిని ప్రార్థన చేసుకొని సంతోషము అంతా కూడా కార్యక్రమం చేరుకోవాలి చేయండి. అందుకు కూడా చదువుని వేళ అధికారం వస్తుంది, అధికారం పోతుంది. మనం అనుకోవాలా ఇటువంటి సందర్భం వచ్చా చెప్పదు కూడా అనుకోవాలా. కొన్ని అనివార్యాలు ఒక సందర్భం వచ్చింది. అయినా ఇప్పుడు మన చీఫ్ మినిస్టర్ ఉన్నాడు, ఆయన కూడా కొన్ని అనివార్య పరిస్థితుల్లో కూడా ఉన్నాడు. అయినా ఎక్కువ స్వతంత్రంగా పనిచేసేట్లా సందర్భం లేదు. కాంగ్రెస్ వాళ్ళు ఇద్దరు కూడా జరుపుకుని సర్కారు పరిపాలన చేస్తూ ఉన్నాం, రాజీనామా చేస్తూ ఉన్నాం. ನಮ್ಮ ನೆಚ್ಚಿನ ನಾಯಕರಾದಂಥ ಸನ್ಮಾನ್ಯ ಜಿ ಕೆ ಈಶ್ವರರೆಡ್ಡಿ ಅವರ 71ನೇ ಜನ್ಮದಿನದೊಂದಿಗೆ ತಾಲೂಕಿನ ಎಲ್ಲ ಜನತೆಗೂ ಅವರ ಇದರಲ್ಲಿ ಎಲ್ಲ ಶುಭವಾಗಿದೆ ಅಂತ ಹೇಳ್ತಾ ನಾವು ಅವರ ಇದರಿಂದ ಗೌರ್ಮೆಂಟ್ ಹಾಸ್ಪಿಟಲಲ್ಲಿ ಹಣ್ಣು ಹಪ್ಪಳ ಮಾಡ್ತಾ ಇದ್ದೇವೆ. ಕಮಟಪಲ್ಲಿಯಲ್ಲಿ ಮೃತರ ಆಶ್ರಮ ಇದೆ. ಆ ಆಶ್ರಮಕ್ಕೆ ಒಂದು 50 kg ಅಕ್ಕಿ ಹಣ್ಣು ಎಲ್ಲ ಸಪ್ಲೈ ಮಾಡಿದ್ದೀವಿ. ಅವರ ಇದು ಗ್ರಾಮಕಾರದಿಂದ ಜನ್ಮದಿನದಿಂದ ಅವರಿಗೆ ಐಶ್ವರ್ಯ ಆರೋಗ್ಯ ಎಲ್ಲ ಕೊಟ್ಟು ಅಂತ ದೇವರಲ್ಲಿ ಪ್ರಾರ್ಥನೆ.